ఇక్కడ కనిపిస్తున్న టెంపుల్లో విగ్రహాన్ని 9 టైప్స్ ఆఫ్ పాయిజన్స్ తో తయారు చేశారు. ఆశ్చర్యంగా ఉంది కదా. తమిళనాడులోని పళని మురుగన్ అనే టెంపుల్లో ఉన్న విగ్రహాన్ని నవపాషాణంతో అంటే 9 రకాల పాయిజన్స్ తో తయారు చేశారు. ఈ 9 రకాల విషాలను సరైన పద్ధతిలో మిక్స్ చేయటం వల్ల మెడిసినల్ ప్రాపర్టీస్ వచ్చాయంట. ఈ విగ్రహాన్ని సిద్ధభోగర్ అనే సిద్ధుడు తయారు చేశాడు. ఈయన 18 మంది గొప్ప సిద్ధులలో ఒకడు. ఈ విగ్రహాన్ని అభిషేకం చేస్తే వచ్చే నీటికి అనేక వ్యాధులను నయం చేసే గుణాలు ఉంటాయి. చాలా మంది తమ రోగాలను నయం చేసుకోవటానికి ఈ నీటిని తాగుతుంటారు. ఈ విగ్రహాన్ని రాత్రంతా చందనం పూసి ఉంచుతారు. అసలు నయం కావు అనే వ్యాధికి ఈ చందనం బాగా పనిచేస్తుంది. 5వ శతాబ్దంలో చేరా రాజవంశానికి చెందిన రాజు పెరుమాల్కి సుబ్రహ్మణ్య స్వామి కలలో కనిపించి ఆలయాన్ని నిర్మించమని చెప్తాడు. ఈ కథనం ఆలయంకు వెళ్లే మెట్ల పాదాల వద్ద శిలాఫలకంలో ఉంటుంది. ఈ గుడికి వెళ్లేందుకు రోప్వే అండ్ వ్రెంచెస్ కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ థాయిపూసం అనే పండుగను ప్రత్యేకంగా చేసుకుంటారు.